జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థికి ప్రాణాపాయం తప్పింది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓంకార్ అఖిల్ అనే విద్యార్థి చేతికి ఏదో కుట్టినట్టు అనిపించింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా కోరుట్ల ఆసుపత్రికి తరలించి విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. అఖిల్ కుడి చేతికి 2 ఘాట్లు ఉండటంతో పాము కుట్టింది కావచ్చని అనుమానపడుతున్నారు. ఇదే గురుకులంలో 4 నెలల క్రితం వారం వ్యవధిలో విషపురుగులు కుట్టి 2 విద్యార్థులు మరణించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ చూపి నిధులు కేటాయించి పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరిచారు. తాజా ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మళ్ళీ మెడికల్ మ్యాన్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పలేదు మేడం. ఇంత కిందకి వచ్చి నొప్పి మేడం. గోలు ఇప్పిస్తే గోలు వేసుకున్నాం. నువ్వు ఏదో కావాలని చేసినది ఇది ఇట్లా ఉండదని చెప్పి అమ్మ అయితే ఇట్లా ఉండదు, ఇది కావాలని చేసిన డివైడర్తో ఓడుచుకున్నావు అంటే సరే నేను ఓడుచుకోవాలని సార్ పోయేది ఉంటే నేను ఎప్పుడో బయట ఇంటికని చెప్పిన. అయితే సరే పొమ్మన్నాడు. ముఖం కడిగేటప్పుడు కొంచెం వచ్చింది, పెయిన్ వచ్చిందంటే ఏమైంది అనుకున్నా. సరే ఫస్ట్ ఏమనుకున్నా అమ్మ అనుకోలేదు. ఫస్ట్ ఉట్టింది వచ్చి అనుకున్నా. చేతికి చూసాక కాట్ల లెక్క ఉన్నాయి. ఇక డైరెక్ట్ మా రాగమ్మ వచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్ళే అడ్మిట్ చేసారు, అన్ని వాళ్ళు చూసుకున్నారు. బాబుకు 6 గంటలకు చూసుకుంటే 2 మార్కులు కనబడ్డాయట, కానీ అక్కడ కొద్దిగా నొప్పి వస్తుందట. దాంతో సిస్టర్కి చెప్తే సిస్టర్ చూసి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించిందట. ఆయన చూసి ఇది నాకు డౌట్ ఉన్నదమ్మా, వాళ్ళ ఇంటికి అమ్మ నాన్నని పిలిచి పంపించండి అని చెప్పిందట. పంపిస్తే అమ్మ నాన్న వచ్చి మన దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. చూస్తే అది 2 మార్కులు ఉన్నాయి స్నేక్ బైట్. సో ఇమీడియట్ గా టెస్ట్ చేస్తే అందులో మనకు క్లాటింగ్ ఫ్యాక్టర్ అబ్నార్మాలిటీస్ కనబడ్డాయి. దాంతో ఇమీడియట్ గా యాంటీ స్నేక్ వీనం అనేది ఉంటుంది, అది ఇన్ఫ్యూజ్ చేసి మళ్ళీ టెస్ట్ కూడా చేసినాం. కొద్దిగా రిజల్ట్ కూడా మనకు టెస్టులు తగ్గుతూ వస్తున్నాయి. పేషెంట్ ఇప్పుడు స్టేబుల్ గానే ఉన్నాడు. ఓరల్ గా లిక్విడ్స్ అవి ఇస్తున్నాము. ఇది వైపరు అని మేము డౌట్ పడుతున్నాం. యూజువల్ గా అది కొంచెం బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి పాయిజన్ సిమ్టమ్స్ అనేది స్లోగా ఉంటాయి. తర్వాత కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది, తర్వాత ప్రాణాపాయం అవుతుంది. సో మేము ట్రీట్మెంట్ అనేది మినిమం 24 to 36 hours కంటిన్యూ చేస్తాం.